ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. బాహుబలి తీసి జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న రాజమౌళికి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలు ఒక విషయంలో టెన్షన్ పెడుతున్నాయని టాక్. దీనికి కారణం ఈ సినిమాకు సంబంధించిన శరవేగ చిత్రీకరణ అని అంటున్నారు. ఇటీవల మొరాకోలో ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి కావడమే కాకుండా ఎన్నో హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకునే మొరాకోలోనే అద్భుతమైన లొకేషన్స్తో ఇంత పెద్ద షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకున్న మొదటి తెలుగు సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి రికార్డు క్రియేట్ చేయడం రాజమౌళికి ఊహించని షాక్గా మారిందని టాక్. రాజమౌళి తన వండర్ బాహుబలితో ప్రపంచ రికార్డును సృష్టించిన సంగతి తెలిసింది. అయితే ఈ సినిమా చిత్రీకరణ కోసం దాదాపుగా 2 సంవత్సరాలు తీసుకున్నాడు రాజమౌళి. ప్రస్తుతం బాహుబలి కన్క్లూజన్ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్న రిలీజ్ డేట్ ప్రకటించిన సమయానికి ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలవుతుందా అన్న సందిగ్ధంలో ఉన్నాడట. దీనికి తోడు గౌతమిపుత్ర శాతకర్ణి హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకునే మొరాకోలోని అట్లా స్టూడియోస్లో సినిమా షెడ్యూల్ చిత్రీకరణ జరగడంతో పాటు ఈ నెల 30 నుండి హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో ఈ సినిమా కోసం భారీ యుద్ధ నౌక సెట్ వేసి ఆ సెట్లో షూటింగ్ చేయనున్నారనే వార్తలు కూడా రాజమౌళికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్టు టాక్. ఈ షెడ్యూల్ కోసం 200 మంది ఆర్టిస్టులకు ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో యుద్ధానికి సంబంధించిన కత్తి సామును ప్రాక్టీస్ చేయిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలన్నీ రాజమౌళికి నిద్ర లేకుండా చేస్తున్నాయని అంటున్నారు. దీనితో బాహుబలికి దీటుగా విజువల్ ఎఫెక్ట్స్తో తెరకెక్కుతున్న బాలయ్య 100వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుండడంతో ఈ మధ్య రాజమౌళి తన టీంను పిలిచి పెద్ద క్లాస్ పీకాడట. పనిలో వేగం పెంచాలని సూచించాడట. బాహుబలి 2వ పార్ట్ కంటే ముందే గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలవుతున్న నేపథ్యంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా బాహుబలి 2 అంచనాలలో తేడాలు వస్తాయని రాజమౌళి తెగ టెన్షన్ పడుతున్నాడని టాక్. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.